జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఏదైతే వార్ జరుగుతుందో అది ఎప్పుడు ఆగిపోతుందో మీకు తెలుసా? అసలు అది ఆగిపోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? అది ఆగిపోవాలంటే ఓన్లీ 2 థింగ్స్, ఏవైతే 2 అజెండాస్ ఉన్నాయి, ఆ 2 అజెండాస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే వెంటనే వార్ ఆగిపోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఆ వార్ స్టార్ట్ కావడానికి మెయిన్ పర్పస్ 2 అజెండాస్. ఫస్ట్ అజెండా ఏంటంటే డీన్యూక్లియరైజింగ్ ఇరాన్. ఇరాన్ని డీన్యూక్లియరైజ్ చేయడం కోసమే ఈ వార్ స్టార్ట్ అయింది. డీన్యూక్లియరైజ్ అంటే ఏంటంటే న్యూక్లియర్ పవర్ కాకోకుండా ఆపడం, దాని న్యూక్లియర్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఆపడం. దాన్ని ఆపడానికి సెకండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది ఇస్లామిక్ రెజీమ్ని తీసేయడం కోసం. ఇస్లామిక్ రెజీమ్ తీసేయాలంటే ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ గ్రూప్ ఆఫ్ టీమ్ ఉన్నారో, ఇస్లామిక్ రెజీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడం, ఆ టీమ్ మెంబర్స్ అందరినీ ఎలిమినేట్ చేయడం. అది ఎలిమినేట్ చేసి ఆల్రెడీ ఖమీనీని చంపేశారు, అది అందరికీ తెలుసు. అసాసినేషన్ ఈజ్ డన్. అండ్ ఈరోజు వాళ్ళ కొడుకు పవర్లోకి వచ్చాడు, ఆ పర్సన్ని కూడా అసాసినేట్ చేస్తారు. ఎస్, దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. అసాసినేట్ చేసి షా రిటర్న్ అవుతాడు. షా రిటర్న్ 100% అవుతాడు. యుఎస్ షాని పవర్లోకి తీసుకొస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత గ్రేటర్ ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ టు ఫామ్. ఎస్, మీరు విన్నది నిజమే. గ్రేటర్ ఇజ్రాయెల్ ఈజ్ ద పర్పస్. ఈరోజు ఏదైతే మీరు వార్ ఇవన్నీ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఎందుకు ఈ వార్ అంతా, ఇది ఆగిపోవచ్చు కదా, వెంటనే ఆపేస్తే సరిపోతాయి కదా. నో, ఇది వార్ ఆగిపోవడానికి మెయిన్ మనకు జరగాల్సింది ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్ ఫామ్ కావడం కోసం.